UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. First of all, I want to ask a question like, ఓకే. so I think 12 to 13 years మీ జర్నీలో Yeah. అసలు మీ యొక్క ఇంటెన్షన్ లో సక్సెస్ అంటే ఏంటి? వాట్ సక్సెస్ ఈస్ ద అంటే డెఫినేషన్ ఆఫ్ సక్సెస్? ఏమో అది ఇంకా నాకు కూడా క్లియర్ గా దొరకలేదు అనుకుంటా. అండ్ ఐ థింక్ లిటరలీ సక్సెస్ అనే ఒక డెఫినేషన్ ఎప్పటికీ శ్రమించే వాళ్ళు ఎవరికి ఇది నా సక్సెస్ పాయింట్, ఐ థింక్ ఐ కెన్ స్టాప్ హియర్ అనేది ఉండదు. విల్ హ్యావ్ టు కీప్ మూవింగ్ ఫార్వర్డ్ అండ్ వచ్చిన ప్రతి ఆపర్చునిటీని పాజిటివ్ గా తీసుకుంటూ అది నెగిటివ్ జరిగినా కూడా మేబీ దిస్ ఇస్ అ లెర్నింగ్ పాయింట్ ఫర్ మీ. ఐ నీడ్ టు స్కిప్ దిస్. ఐ మీన్ ఇక్కడ నేను ఏదైతే పొరపాటు చేశానో దాన్ని స్కిప్ చేసి మళ్ళీ ట్రై చేయాలి, కష్టపడాలి అనే దారిలో ఉంటే అదే సక్సెస్. నిన్నటికన్నా బెటర్ ఉండాలి. దట్స్ వాట్ ఈస్ ఆల్ అబౌట్ సక్సెస్ ఫర్ మీ. ఓకే, సో ఇంతకీ మీ లైఫ్ లో సక్సెస్ వచ్చిందా? ఇంకా సక్సెస్ కోసం పరిగెడుతూనే ఉన్నారా? వచ్చింది, పరిగెడుతున్నాను కూడా. అంతే కదా. అవును. ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్వేత గారు, మీ లైఫ్ జర్నీ గురించి మాట్లాడుకుందాం. ఓకే. ఫస్ట్ అసలు ఈ లైఫ్ లో మీరు ఒక డాన్సర్ అవ్వాలని, కొరియోగ్రాఫర్ అవ్వాలని అసలు మీకు ఎందుకు అనిపించింది? యాక్చువల్ గా అస్సలు అందరు చెప్పినట్టు మనం అనుకున్నది జరగదు నిజంగానే. నేను అసలు నా కల్లో కూడా ఊహించలేదు దట్ ఐఎమ్ గోనా ట్రావెల్ దిస్ వే అని. సో చిన్నప్పుడు ఐ వాజ్ వెరీ అంటే ఇంటెలిజెంట్ అనొచ్చు, లేదా నార్మల్ బ్యాక్ బెంచర్ అని అనొచ్చు. నేను జస్ట్ ఒక మంచి యావరేజ్ స్టూడెంట్. ఐ హ్యాడ్ గుడ్ ఐక్యూ లెవెల్స్. సో కానీ చాలా క్యాజువల్. మమ్మీ వాళ్ళు ఎప్పుడు ఫస్ట్ ర్యాంకర్ రావాలి, నువ్వు ఇది టాప్ చేయాలని ప్రెషర్ ఎప్పుడు లేదు. చదివే ఉన్నానా, ఎగ్జామ్ పాస్ అయ్యి ఓకే, హ్యాపీ, ఆల్ గుడ్, అంతవరకే. సో వీ హ్యాడ్ ఆల్ ప్లెజెంట్ చైల్డ్హుడ్. సో లేటర్ కొంచెం రిక్వైర్మెంట్స్ అంటే ఫైనాన్షియల్ అవి ఉండడం వల్ల మ్యాక్సిమం నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు ఇది. నేను ఇప్పటివరకు ఇచ్చిన అన్ని ఇంటర్వ్యూస్ చూసిన వాళ్ళందరికీ తెలుసు. సో ఆ రిక్వైర్మెంట్స్ వల్ల అనుకోకుండా డాన్స్ వాజ్ మై ప్లస్ క్వాలిటీ. ఇట్ వాజ్ అన్ అడిషన్. హాబీస్ లో ఏం రాస్తారు అంటే ఐ యూస్ టు హ్యావ్ డాన్స్ యాజ్ మై హాబీ. సో బాగా చేస్తాను అన్నట్టుగా అక్కడి నుంచి అనుకోకుండా ఎంకరేజ్మెంట్ తోటి చిన్నగా ఏదో ఆల్బమ్ సాంగ్, ఒక లోకల్ ఛానల్లో డాన్స్ కాంపిటీషన్, దెన్ దాని నుంచి అనుకోకుండా ఒక న్యూ ఇయర్ ఈవెంట్, అక్కడ నుంచి అక్కడ వాళ్ళకి నచ్చి ఒక పెద్ద సెలబ్రిటీ డాన్స్ రియాలిటీ షోలో గ్రూప్ డాన్సర్, అక్కడ చూసి అక్కడ నేను నచ్చి ఫోటో తీసుకొని వెళ్ళి భలే ఛాన్స్ లేకి నన్ను తీసుకున్నారు. సో అక్కడ స్టార్ట్ అయింది మై టీవీ జర్నీ. స్టార్టెడ్ దేర్ అట్ భలే ఛాన్స్లే. అండ్ ఐ విల్ ఫర్ ఎవర్ బీ గ్రేట్ఫుల్ అండ్ హ్యాపీ ఫర్ మా టీవీ, హేమంత్ ఆప్టే సార్ అండ్ అనిత ఆప్టే మ్యామ్. సో వాళ్ళు నా ఫోటో చూసి అమ్మాయి బాగుంది, చిన్న ఏజ్ నాది అప్పుడు, చాలా టెండర్ ఏజ్. సో టీనేజ్ లో స్టార్ట్ చేసిన నేను నా జర్నీ కూడా టీనేజ్ దాటుతుంది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బీన్ అంటే 13 వచ్చేసింది, టీన్ స్టార్ట్ అయిపోయింది నా జర్నీ కూడా. సో అలా నేను 13 అప్పుడు యాక్చువల్ గా నా వర్క్ లైఫ్ స్టార్ట్ చేశాను అనమాట. రిక్వైర్మెంట్స్ అప్పుడు అలా ఉండే. సో బయట స్టేజెస్ పర్ఫార్మ్ చేస్తూ అలా నా 13 అప్పుడు స్టార్ట్ చేసా. అనుకోకుండా ఇప్పుడు 13 years అయింది. దట్ వాజ్ ఆసమ్ శ్వేత. సో ఆఫ్ కోర్స్ ఇప్పుడు మన యొక్క డ్రీమ్ ఏంటంటే దాని మీద మనం పరిగెడుతూ ఉంటాం. సో ఆఫ్ కోర్స్ మన ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా మంది ఉండాలి. సో ఒక్కసారి మీరు టీవీ షోస్ కి ఇట్లా బయటకు వస్తున్నారంటే వాట్ యువర్ పేరెంట్స్ సెడ్? ఒప్పుకున్నారా? వాళ్ళే నాకు దారులు వెతికి చెప్తారు. కోకు ఇక్కడ ఇది ఆడిషన్ అంట. బై ద వే కోకు మమ్మీ వాళ్ళ ఇంట్లో అంటారు. ఓకే, అయితే ఇలాగా అక్కడ ఆడిషన్ ఉంది, తర్వాత ఇక్కడ ఇది ఉందంట, వీళ్ళు పెడుతున్నారు పోస్ట్, చూడు నీకు ఇదేమో వర్కౌట్ అవుతుందేమో, మిస్ ఏపీ ఉంది, అన్ని లిటరల్ గా మా మమ్మీయే ఫెచ్ చేసి చెప్పినవే. నాకంత సీనే లేదు. బికాస్ నేను అంతకు ముందు లైక్ డాన్సర్ గా చేస్తున్నప్పుడు వీఆర్ ఓన్లీ బేస్డ్ ఆన్ దిస్ గ్రూప్ డాన్సర్స్ గా ఉండేవాళ్ళు. సో అప్పుడు మనకు తెలియదు కూడా, ఓకే ఒక గ్రూప్ డాన్సర్ లీడ్ అవ్వచ్చా, ఆర్టిస్ట్ అవ్వచ్చా. సో అదంతా నాకు అస్సలు ఏం తెలీదు. ఓన్లీ మై మైండ్, నాకు ఆ చిన్న మైండ్ సెట్ లో నాకు తెలిసింది ఏంటి అంటే, నేను ఇవాళ ఈ షో చేసి వచ్చాను అనుకోండి, ఇవాళ ఈవెంట్ పర్ఫామ్ చేసి వస్తే నాకు కొంత అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ నేను ఇంట్లో ఇచ్చేస్తే మమ్మీ డాడీకి కొంచెం స్ట్రెస్ ఉండదు. వీఆర్ హ్యావింగ్ దోస్ ఫైనాన్షియల్ క్రైసిస్. నాకు తెలిసిన ఒక్క మంత్ర అంటారు కదా, నేను పెట్టుకున్న మంత్రం ఏంటి అంటే, వెళ్ళాలి, హ్యాపీగా వర్క్ చేయాలి, నాకు నచ్చిన డాన్స్ చేస్తున్నాను, చేసేసి ఆ మనీ కలెక్ట్ చేసుకుని వచ్చి మమ్మీ చేతిలో పెడితే తను కొంచెం ఏదో అప్పైనది ఏదైనా విడిపించుకుంటుంది, ఇంకోటి ఏదో డ్వాక్రాలో ఏదో కట్టాలి, అది కడుతుంది. అండ్ డాడీకి ఉన్న కొంచెం ఫైనాన్షియల్ అప్పులు ఏవైతే ఉన్నాయో అవి తీర్చుకుంటాము. అలా అంతవరకే ఉండింది. మనం ఏదైనా ఇల్లు కొనుక్కుంటాం, కార్ కొనుక్కుంటాం, ఇవన్నీ అసలు అప్పట్లో ఏం లేదు. నాదొక్కటే ఉండే అది మైండ్ లో. సో అలా స్టార్ట్ అయింది. అండ్ అప్పుడు మాకు మమ్మీకి కూడా ఐడియా లేదు.
దట్ ముందుకెళ్ళాలంటే ఇలా ఉంటాయేమో దారులు అనేసి. వీఆర్ కంటిన్యూస్లీ ట్రావెలింగ్. ఒక గ్రూప్ డాన్సర్ గానే ఐ ట్రావెల్డ్ అరౌండ్ 4-5 years అలాగే ఉన్నాను. తర్వాత అనుకోకుండా సపోర్టింగ్గా అడిగారు. మా గ్రూప్ అందరిలోకి నేను కొంచెం షార్ప్ డాన్సర్, కొంచెం బాగా హార్డ్ వర్క్ చేస్తాను, కొత్త స్టైల్స్ నేనే పర్ఫామ్ చేయగలను అని మాస్టర్స్ అందరికి చాలా నమ్మకం. ప్రతి మాస్టర్ దగ్గర ఎక్కడో కొత్త న్యూ కమర్ గా 16th person లా నేను ఎక్కడో ప్లేస్మెంట్ లో ఉంటాను. నెక్స్ట్ ఈవెంట్ కల్లా దే యూస్ టు కాల్ మీ, అమ్మాయి లాస్ట్ అమ్మ ఇట్రా అమ్మా అని వాళ్ళు ఆ ఫ్రంట్ feel భలే పక్కన ఉంటది నుంచి కదా పెడతారు. అప్పుడు. సో దాట్ వాజ్ లైక్ అది మనకి ఒక ప్రధాన మంత్రి అవార్డు తీసుకున్నట్టు అలా అలా రేంజ్ లో ఫీలింగ్ ఉంటుంది అనమాట. అనిపించేదా లాస్ట్ లో ఉంటాను కానీ నా టాలెంట్ ఎవరో ఒకళ్ళు ఎప్పుడో లేదు, ఒకసారి నాకు గుర్తుపెడతారు. ఎప్పుడు ఒకటే ఉండేది ఏంటి అంటే, నేను ఈ చివరి డాన్స్ చేసినా ఐఎమ్ గోన్ గ్రాబ్ పీపుల్స్ ఐ అటెన్షన్ టువర్డ్స్ మీ అని నాకు చాలా కాన్ఫిడెన్స్, నాకు తెలుసు. బికాస్ ఐ హావ్ టేకెన్ డాన్స్ యాజ్ మై, నాకు డాన్స్ అనేది ఒక అంటే జస్ట్ ప్యాషనో ఇంట్రెస్టో అని తీసుకోకుండా ఇట్ హ్యావ్ బీన్ మై సోల్. నాకు చాలా ఇష్టం. మమ్మీ క్లాసికల్ డాన్స్ టీచర్, ఓకే. సో నాకు బేసిక్స్ అదే అనమాట. blood లో మమ్మీయే టీచర్, ఉందన్నమాట. మమ్మీయే నాకు డాన్స్ టీచర్ బేసిక్ గా. సో తర్వాత నన్ను స్టార్టింగ్ లో ఎంకరేజ్ చేసిన ఆట సందీప్ అన్న, మణి అన్నయ్య, దెన్ అందరూ అప్పట్లో ఉన్న మాస్టర్స్, గోవింద్ అన్నయ్య, సో వీళ్ళందరూ నాకు ఎప్పుడు గురుస్థానంలో ఫీల్ అవుతాను ఇండస్ట్రీలోకి వచ్చాక అయితే. అండ్ దెన్ తర్వాత ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యాక శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, అండ్ ఇప్పుడు మేము వర్క్ చేస్తున్న మాస్టర్స్, పెద్ద మాస్టర్స్ అందరూ, గణేష్ మాస్టర్, వీళ్ళందరూ ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యాక వీళ్ళు గురుస్థానానికి పరిచయం వచ్చారు అయ్యారు. మళ్ళీ అలా అన్నమాట. సో భలే ఛాన్సులే చేసేటప్పుడు ఎన్ని ఇయర్స్ ట్రావెల్ చేశారు? అండ్ అలాగే సుమా గారితో జర్నీ ఎలా ఉండేది? భలే ఛాన్స్లే 3 years చేసాం. ఇట్ వాజ్ ఇనిషియల్లీ ప్లాన్డ్ జస్ట్ ఫర్ ఫ్యూ ఎపిసోడ్స్ అంట. ఓకే. సో అది మాకు తెలీదు. మనం ఏంటి వెళ్ళాం ఆడుకుంటూ ఆడుతూ పాడుతూ టిఫిన్ తినేసి హే మనకి స్నాక్స్ వచ్చేసాయి తినేసాం, డాన్స్ చేసాం. వీస్ టు డాన్స్ ఎంటైర్ డే డాన్స్ చేసేవాళ్ళం. మాకు తెలీదు ఓకే ఇన్ని ఎపిసోడ్స్, అది కూడా ఏం తెలీదు. చేసాము, ఎక్స్టెండ్ అయిందంట, అంతవరకు ఇది ఒకటే వర్డ్ తెలుసు, స్కెడ్యూల్ ఎక్స్టెండ్ అయిందంట, ఎపిసోడ్స్ ఎక్స్టెండ్ అయ్యాయంట అని వింటూ ఉండేవాళ్ళం. సో ఫస్ట్ ఒక 13 to 17 episodes అన్నారు, అది చేసాము. అది ఎండ్ వచ్చేసరికి ఆల్రెడీ ఫుల్ క్రేజ్ వచ్చేసింది. ఆల్రెడీ ఫుల్గా ఈ మా టీవీ గురించి అందరు మాట్లాడడం, భలే ఛాన్స్ గురించి మాట్లాడడం, ఫర్దర్ వెళ్తూ వెళ్ళింది. అలా 3 years సాగింది. 3 years లో ఆల్మోస్ట్ 300 episodes చేసాం. ఎవ్రీ ఎపిసోడ్లో డుమ్మా లేకుండా ఎవ్రీ స్కెడ్యూల్లో ఉన్న ఒకే ఒక్క డాన్సర్ నేను. ఓకే. అలా అంతే. సో డైలీ పర్ డైలీ అంటే ఎన్ని కాల్ షీట్స్ ఉంటాయి ఆ రోజు మీకు? కాల్ షీట్ లాగా ఉండేది కాదు. పర్ డే వీ యూస్ టు షూట్ అరౌండ్ 3 episodes. ఓకే. సో అప్పుడు 3 days ఒక మంత్ లో ఒక 3 to 4 days జరిగేది. 3 days 3 episodes జరుగుతాయి అండ్ 4th day 4 episodes జరుగుతాయి లాస్ట్ డే. సో అలా మేము కంటిన్యూస్ గా డాన్స్ చేసేవాళ్ళం, సుమక్క కంటిన్యూస్ గా మాట్లాడుతూ ఉండేది. సో అలా ఉండేది అనమాట. వీ యూస్ టు ఒక ఎపిసోడ్ కి 18 songs డాన్స్ చేయాలి. 3 episodes అంటే సో అలా ఉండేది. నంబర్ ఆఫ్ సాంగ్స్ గుర్తుపెట్టుకోవడం. అప్పటికప్పుడు కంపోజ్ చేసుకునే వాళ్ళు ఆల్రెడీ యూస్డ్ టు హావ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు కదా. గోవింద్ మాస్టర్ ఉండేవారు, గోవింద్ అన్నయ్య, వెరీ క్లోజ్. ఇప్పటికి కూడా ఐ అడోర్ దెమ్ ఆల్ అలాట్. సో నా జర్నీలో వాళ్ళందరూ భాగం అని ఇప్పుడు నేను చెప్పుకోగలుగుతున్నాను. వాళ్ళ జర్నీలో మేము ఒక భాగం ఉండేవాళ్ళం, బట్ వాళ్ళు ఇంకా ఎదిగిపోయారు, మేము కూడా ఇంకొక రూట్ లో మేబీ ఇంకొకలా ఎదిగాము. అండ్ నా జర్నీలో వాళ్ళందరూ ఉన్నారు అంటే ఒక మంచి నేమ్ అండ్ ఫేమ్ తీసుకొచ్చిన శ్వేత గారికి భలే ఛాన్స్ చెప్పుకోవచ్చు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.